మేము బ్యాంకుని నమ్మామండి. బ్యాంకుని నమ్మి బ్యాంకులు కట్టేవాళ్ళం అండి. ఆయన బ్యాంకులోనూ బీసీ అకౌంట్ కిందండి ఒక ఆయన తీసుకొచ్చి నాని అనే వ్యక్తిని తీసుకొచ్చండి ఒక టేబుల్ వేసి ఒక ల్యాప్టాప్ పెట్టి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఆయన బ్యాంక్ వాళ్ళేనండి. సగం అక్కడ కట్టమనివ్వరండి, సగం ఏమో నానికి కట్టండి అనివ్వరు. 2 సంవత్సరాల్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. 73 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ, అంటే 730 మంది ఉంటారు. అన్ని గ్రూపులకి ఒకేసారి నిధులు రావు, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తీరిపోయాక మళ్ళీ వెళ్తుంటారు. మరి ఇంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు నానికే డబ్బులు ఇచ్చారా, బ్యాంకులో కట్టారా? బ్యాంకుకి వెళ్ళామండి, బ్యాంక్ వాళ్ళే నానికి ఇమ్మన్నారు. Business correspondent. He is bank representative in village to open accounts and to pay small amounts, etc. For every transaction made by business correspondent, they will get commission. మరి విలేజెస్లో ఉండేవారు ప్రతి చిన్న విషయానికి బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇతని ద్వారా బిజినెస్ కరెస్పాండెంట్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేటందుకు బ్యాంకు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. తను ఉన్నటువంటి ఆ విలేజ్లోనే సర్వీసెస్ అందించవలసి ఉంటుంది. కానీ ఇతను బ్యాంకుకు వచ్చి బ్యాంకులోనే కుర్చీ వేసుకొని కూర్చొని అక్కడ డబ్బులు కట్టించుకోవడం అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాంకర్సే, బ్యాంకు అధికారులే ఆ బీసీకి డబ్బులు కట్టండి అని డ్వాక్రా మహిళలకి చెప్పడం అంటే ఇది వారందరూ కలిసి చేసినటువంటి ఫ్రాడ్. బ్యాంకుకు వచ్చిన తర్వాత కస్టమర్లు బ్యాంకు కౌంటర్స్లోనే నగదు జమ చేస్తారు. బీసీకి పనే లేదు అక్కడ. బ్యాంకుకు వచ్చినటువంటి కస్టమర్ల చేత బిజినెస్ కరెస్పాండెంట్కి డబ్బులు జమ చేయండి అని చెప్పారు అంటే అధికారులే ఖచ్చితంగా ఇది ఇల్ ఇంటెన్షన్ తోటి ఖచ్చితంగా. ఇప్పుడు అదే జరిగింది. 80 లక్షల నుంచి దాదాపు 1 కోటి రూపాయల దాకా డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఫ్రాడ్ జరిగినట్లు చెబుతూ ఉన్నారు. కస్టమర్ల సౌకర్యార్థం వారి విలేజెస్లో ఏర్పాటు చేసినది ఈ వ్యవస్థ. అంతేగాని ఎవరైతే కస్టమర్లు బ్యాంకుకి వస్తారో అక్కడ ఇతను సేవలు అందించాల్సిన పని లేదు, అక్కడ బ్యాంకర్సే సేవలు అందిస్తారు. అలాంటిది ఈ బీసీ బ్యాంకు ప్రెమిసెస్లోనే కుర్చీ వేసుకొని కూర్చొని ఈ విధమైనటువంటి లావాదేవీలు జరిపారు అంటే ఇది వారందరూ కలిసి చేసినటువంటి గూడుపుటాని ఫ్రాడు అని చెప్పక తప్పదు.